సో నిన్న పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇచ్చారండి రేవంత్ రెడ్డి గారు. ఈ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ రాసే ఉంటారు దాని గురించి. వాళ్ళ ఆర్థిక క్యాన్సర్ వచ్చిందంట రాష్ట్రానికి. నిజం చెప్తుంటే రాష్ట్రం పరువు తీస్తున్నాం దిగిపో అంటున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీ లాగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చెప్పి వీళ్ళు రాశారు. వీళ్ళేం రాశారు జ్యోతోళ్ళు మరి. మారకపోతే మార్చరీకే అనే పదం ఉపయోగించారు నిన్న రేవంత్ రెడ్డి గారు. కొంచెం దానిపైన బాగానే చర్చ కాదు రచ్చ అవుతుందని చెప్పాలి. వెలుగు వాళ్ళు ఏం రాశారు, ఊపర్ పరేషాని ఊపర్ శర్వాణి అందరు పరేషాని అంట. కేసీఆర్ ఇచ్చింది క్యాన్సర్ లాంటి అప్పులే అంట. టీచర్ల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ మాట అన్నాడండి రేవంత్ రెడ్డి. ఆల్రెడీ మీరేదో మాకు పెద్ద స్ట్రెచర్ ఉందని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ మీరు స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్కి వచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే మీరు స్ట్రెచర్ నుంచి మార్చురికి కూడా వచ్చేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న ఈ వ్యాఖ్యలు దాదాపుగా కొంత అంటే జనం అయితే పట్టించుకోవట్లేదు పెద్దగా. ఎందుకంటే మరి జనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ కొంత బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు వీళ్ళైతే ఈ అంశం పైన చాలా సీరియస్ అవుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. సరే ఎందుకన్నారా, ఏమన్నారా ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు అన్న ఈ వ్యాఖ్యలు మాత్రం చాలా తప్పు వ్యాఖ్యలు. ఎందుకంటే మన రాజకీయ శత్రువు అయినప్పటికీ, ఎలాంటి వాళ్ళైనప్పటికీ మనం రాజకీయంగా విమర్శించాలి, వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపాలి. లేకపోతే వాళ్ళ టైంలో జరిగిన అవినీతిని మీరు బయటికి తీయండి, అరెస్ట్ చేయండి, ఏమన్నా చేయండి, తప్పులేదు. కానీ ఒక వ్యక్తిని మీరు మార్చురికి వెళ్ళాలని కోరుకోవటం చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు పదవిలో ఉంటారు, రేపు ఉండరు, ఎల్లుండి ఇంకోళ్ళు ఉంటారు, ఆ ఎల్లుండి వేరే వాళ్ళు ఉంటారు. మీరేదో పదవిలో ఉన్నారనో అధికారంలో ఉన్నారనో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా తప్పు. ఇప్పటికే ప్రజలు మీ పైన ప్రజలంతా గమనిస్తూనే ఉంటారండి. వాళ్ళల్లో ఎలాంటి అహంకారం వచ్చింది, ఏ అహంకారం ఉండబట్టి వాళ్ళని పక్కన పెట్టేశాం, ఏ అహంకారం వల్ల వాళ్ళని గెంటేశాం అని ప్రజలు చూస్తూనే ఉంటారు. ప్రజలు ప్రతి విషయం గమనిస్తూనే ఉంటారు. సో ఏ అహంకారం అయితే వాళ్ళని పంపించేసిందో, ఏ అహంకారం అయితే వాళ్ళని గెంటేసిందో అదే అహంకారం మీలో కూడా కనపడుతుంది ఇప్పుడు లైట్గా. ప్రజా సమస్యలపై గాలికి వదిలేశారు. అసెంబ్లీ సమావేశాలు 12 రోజులు పెట్టారు. ఒక్కరోజు కూడా నీటి గురించి, నీళ్ళ సమస్య గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో సమావేశాలు లేదు. ప్రజా సమస్యలపై ఒక్కరోజు కూడా లేదు అసెంబ్లీ సమావేశాల్లో. ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు లేక, దాని గురించి ఒక్కరోజు లేదు అసెంబ్లీ సమావేశాల్లో. మీరు ఏదో అద్భుతంగా చేస్తున్నారనే లేకపోతే ఇంకేంటో కానీ మీరు మాట్లాడిన మాట అయితే 100కి 1000% తప్పు. శత్రువు అయినా సరే మనం ప్రేమిస్తాం. మన కల్చర్ అలాంటిది, మన తెలంగాణ కల్చర్ అలాంటిది మీరు పద్ధతి మార్చుకోకపోతే స్ట్రెచర్ నుంచి మార్చురీకి వెళ్ళిపోతాం అనే మాట మాత్రం నిజంగా చాలా తప్పు మాట మీరు మాట్లాడింది. అది మరి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను ముఖ్యమంత్రి గారు, మీ విజ్ఞతకి వదిలేస్తున్నా, చాలా తప్పు అది. నిన్న 2 జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. రేవతి అను అమ్మాయి తన్వి యాదవ్ అనుకుంటా అమ్మాయి పేరు. సో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు అంటే ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి, నిజంగా వెనకాల ప్రభుత్వ కుట్రలు ఉన్నాయా, ఇవన్నీ పక్కన పెడదాం మనం. వాళ్ళు ఏం చేశారు, రేవంత్ రెడ్డిని ఒక వ్యక్తి తిడుతున్న వీడియో పెట్టారండి. ఆ వ్యక్తి రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతున్నాడు, పచ్చి బూతులు అన్నమాట. సో సహజంగా అంటే మీరు డబ్బులు ఇచ్చి తిట్టించారా, లేకపోతే కావాలని మిమ్మల్ని మీ వెనకాల ఎవరైనా ఉండి పని చేయిస్తున్నారా, ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలా. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అవునండి ఇప్పుడు ఒక వ్యక్తి మేము తిట్టాడు ముఖ్యమంత్రిని, లేకపోతే ఇంకెవరైనా తిట్టాడు, కాంగ్రెస్ పార్టీని తిట్టాడు, మీ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు, అది బీప్ వాడాలి కదండి. మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. యాజ్ ఎ జర్నలిస్టులుగా మనం ఎవరన్నా టీవీలో మన యూట్యూబ్ ఛానల్స్లో మనం టెలికాస్ట్ చేస్తున్నప్పుడు అవతలోడు బూతులు తిడితే బీప్ వాడతాం కదా. మనం బీప్ వాడకుండా ఎలా టెలికాస్ట్ చేస్తారు మీరు? అది మళ్ళీ ఏమన్నంటే బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసేశారు, అందుకని కాంగ్రెస్ వాళ్ళు కావాలని ప్రజలపై రుద్దుతున్నారు, మీడియా స్వేచ్ఛ హరిస్తున్నారు, అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పు కదా అది. ఇప్పుడు అదే వీడియో మీ ఇంట్లో పెట్టి చూపించలేరు కదా మీరు. ఇట్లా ఒకడు పచ్చి బూతులు తిడుతుంటే మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని ఆ వీడియో చూడగలుగుతారా మీరు? చూడలేరు కదా. అలానే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడిన మాట అయితే చాలా తప్పు మాట మాడారు ఆయన. అలాంటి వ్యాఖ్యలు చేయటం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కరెక్ట్ కాదు. పైపెచ్చు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అలాంటి వ్యాఖ్యలు చేయటం అస్సలు ఎంకరేజ్ చేయదగ్గ విషయం కాదండి. ముఖ్యమంత్రి గారు మీరు మార్చుకోవాలి ఇలాంటి పదాలు ఖచ్చితంగా, లేకపోతే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు మీకు, జీవితాంతం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. కొంతకాలం వాళ్ళ అధికారంలో, రేపు ఇంకోటి అధికారంలోకి రావచ్చు.
కానీ మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తాయంటారు. ఇదే గత రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటి మాటలు మేము వినలేదు, వినాలని కోరుకోవట్లేదు కూడా. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించుకోండి ఒకసారి. ఇదే అంటే అప్పులు చేశాడు, నిజంగానే వీళ్ళు అప్పులు చేశారు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసేశారు, ప్రాజెక్టుల పేరు చెప్పి దోచుకున్నారు కాదంటలేదు. వాటి గురించి మాట్లాడండి, వాటి గురించి విమర్శించండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం, మేము కూడా టెలికాస్ట్ చేస్తాం, 4-5 సార్లు చూపిస్తాం మేము కూడా. కానీ మీరు స్ట్రెచర్ నుంచి మార్చురీకి వెళ్ళిపోవాలి అంటే మార్చురీకి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోవద్దు కూడా. చాలా తప్పుడు విధానం అది ముఖ్యమంత్రి గారు మీరు. సో అదిగో ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ ఇచ్చావు, సరే ఆయన క్యాన్సర్ ఇచ్చాడండి, ఒక నిమిషం అది కూడా మాట్లాడదాం. ఆయన క్యాన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఒకళ్ళు క్యాన్సర్ వస్తే ఏం చేస్తాం మనం? మరి ఏంటి దాని క్యాన్సర్కి ఏం చేయాలి? కణితి ఏదైతే వస్తుందో దాన్ని తీసేయటం ఎలా? సర్జరీ చేసి తీసేయాలా? తీయగలిగే ప్లేస్లో ఉందా లేదా? లేకపోతే కీమోలు చేయాలా? లేకపోతే ఇంకేం చేయాలి అని ఆలోచిస్తావా? లేకపోతే నాకు క్యాన్సర్ వచ్చింది కూర్చొని ఏడుస్తావా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు, ఆర్థిక క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారు, కరెక్టే వచ్చింది. ఏం చేయాలి దానికి ఏం చేయాలి? ఆర్థిక క్రమశిక్షణ ఏంటి, ఏమేం చేయాలి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా మీరు ఎలక్షన్స్ ప్రచారం చేస్తున్నప్పుడే మీ 6 పథకాలు చూసి చాలామంది జయప్రకాష్ నారాయణ లాంటి చాలా మేధావులు చాలామంది ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే సంవత్సరానికి 70,000 కోట్లు అవసరం అవుతాయి అని చెప్పారు. మరి ఎందుకు ఆ పథకాలన్నీ? తర్వాత మీరు వచ్చిన దగ్గర 14-15 నెలల నుంచి పేపర్లకు ఇచ్చిన యాడ్లు కావచ్చు, టీవీలకు ఇచ్చిన యాడ్లు కావచ్చు, మీరు బయట వేసుకుంటున్న హోర్డింగ్లు కావచ్చు, ఇవన్నీ కలిపి దాదాపు 300 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. ఎవరికి ఉపయోగం ఆ డబ్బులన్నీ? ఎవరు తింటాడు ఆ డబ్బులన్నీ? మరి వాళ్ళు క్యాన్సర్ ఇచ్చిపోయారు, మీరు ఇచ్చిన ఆర్థిక క్రమశిక్షణ ఏంటి? అరే మనం 10 రూపాయలు సేవ్ చేయాలి, నేను అదేమంటే నా జేబులో డబ్బులు కూడా తీసిస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ కనపడట్లేదు మీరు ఎవరు జేబులో డబ్బులు ఇస్తున్నాడు తీసి. నాకు అందరు నింపుకుంటున్నారు తప్ప 10%, 15%, ఇప్పుడు తాజాగా 20% అయింది. బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, పీ ట్యాక్స్లు ఫస్ట్లో 10 ఉండింది, 15కి వచ్చింది, ఇప్పుడు 20కి వచ్చేసింది. అప్పుడే 15 నెలల కాలంలోనే 20% కమిషన్ ఇస్తే కానీ పని అవట్లా. నిన్న గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు వెనకాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు 20% అరుస్తూ ఉన్నారు. మరి ప్రజలకు కూడా తెలుసండి, చిన్న వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు బిల్లులు పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా బిల్లు క్లియరెన్స్ కోసం వెళ్తే ముందైతే ఓ 20% కమిషన్ పంపించి తర్వాత క్యాష్ తీసుకున్న తర్వాత చూద్దాం అంటున్నారు మీరు. ప్రతి చోట జరుగుతుంది ఇది, ఎక్కడ జరగట్లేదు చెప్పండి? ప్రతి చోట జరుగుతుంది ఇది. కమిషన్లు. ఆర్థిక పరంగా ఎటువంటి ఇది లేదు మీ దగ్గర, క్రమశిక్షణ ఏమాత్రం లేదు. ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించాలి, ఎందులో అవసరం, ఏం చేయాలి అని చూడాలి మీరు. కాళేశ్వరం పాడబాడుతున్నాడు ఆయన జీవితాంతం, లక్షల కోట్లు తగలేసాడు. ఇప్పుడు మీరు వచ్చారు, 4th సిటీ అంటున్నారు, ఫార్మా సిటీ అంటున్నారు, మూసీ అంటున్నారు, లక్షల కోట్లు అంటున్నారు. ఎవరికి అవసరం ఇవన్నీ? అవసరమైన రంగాలేంటి? విద్యకి మనం ఏం చేయగలుగుతున్నాం, వైద్యానికి ఏం చేయగలుగుతున్నాం, ఈ శాఖల్లో ఎంతెంత కేటాయింపులు చేసుకోగలుగుతున్నాం, ఈ అంశాలపై మీరు చూడండి, ఈ అంశాలపై సమీక్షించండి. ఈ వదిలేసి మిగతా అన్నీ పట్టుకొని కూర్చుంటే ఎలాగా? ఇంకేమన్నారు చూద్దాం. అయినా 10 ఏళ్ల పాటు ప్రజలు నీకు స్ట్రెచర్ ఇచ్చారు, కానీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేసినందుకు గత ఎన్నికల్లో స్ట్రెచర్ పైకి తీసుకొచ్చారు. అయినా తీరు మారకపోతే రేపు మార్చిలోకి పంపిస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 60-70 ఏళ్ల క్రితం మేము కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ నిటారుగా పటిష్టంగా ఉంటే 1,00,000 కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కూలటం జరిగిపోయిందని మండిపడ్డారు. నిజంగా అది మాత్రం దారుణం అండి. వీళ్ళు మనోళ్ళంతా వెళ్ళి అక్కడికి సెంట్రల్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ వడ్డీలు మేము కట్టలేకపోతున్నామండి కాళేశ్వరం కోసం, దాన్ని ఎక్కువ వడ్డీలు తెచ్చారు, 11-12% వడ్డీలు తెచ్చారు, కొంచెం దాన్ని తగ్గించి 8% 7% వడ్డీకి చేసి దాన్ని రీషెడ్యూల్ చేయండి, మేము కట్టలేకపోతున్నామంటే కేంద్రం దబ్బదు పక్కెళ్ళి ఆడుకోమని చెప్పింది. కట్టలేకపోతున్నారు, నిజంగా కట్టలేకపోతున్నారు. పోనీ అదేమన్నా మనకి పనికి వస్తుందా కాళేశ్వరం వల్ల అంటే ఏమీ పనికి రావట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టులతో అగ్రిమెంట్లు చేసుకొని కమిషన్లు తీసుకున్నాడు. ఆఖరికి వారికి 42,000 కోట్ల బకాయిలు పెట్టాడు. ఆయన గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చిపోయిండు.
అయినా కోలుకొని ఏదో రకంగా చేస్తుంటే దిగిపో అంటున్నారు. నేను ఎందుకు దిగిపోవాలి? నేనేమన్నా వాళ్ళ ఫామ్ హౌస్ గుంజుకున్నానా? పాలించమని ప్రజలకు మాకు 5 ఏళ్ల గడువు ఇచ్చారు. ఈరోజు మీకు నియామక పత్రం ఇస్తున్నాం. వచ్చాడా దిగిపో అంటే ఊరుకుంటారా? బీఆర్ఎస్ వాళ్ళ బాధ ఏందో తెలియటం లేదు. నన్ను పని చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. నా స్థితి ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టుగా ఉంది. క్యాన్సర్ ముదిరిపోతుంటే ఎన్ని రోజులు కప్పుంచుకోవాలని ప్రశ్నించారు. ప్రతి నెలా ప్రభుత్వానికి 18,500 కోట్ల ఆదాయం వస్తుండగా అందులో ఉద్యోగుల జీతభత్యాలకు 6,500 కోట్లు 6,500 కోట్లు అయ్యగారు అప్పు చేశారు. ఈ అప్పులకు గాను 6,500 కోట్లు కట్టాల్సి వస్తుంది. మిగతా 5,000 కోట్లు సంక్షేమ పథకాలకు పలు ప్రాజెక్టులకు వినియోగిస్తున్నాం. ఉన్న పథకాలన్నీ అమలు చేయాలంటే ప్రతి నెల 9,000 కోట్లు తక్కువ పడుతున్నాయని చెప్పారు. అందుకే ఒక నెల ఆశా వర్కర్లకు, ఇంకో నెల అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఆపుతున్నామని, లేదంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు పెండింగ్లో పెడుతున్నామని అన్నారు. ఒక నెల ఇంటి కిరాయి ఇచ్చేసి పాలోడికి స్కూల్ ఫీజు ఆపినట్టు ఇలా రొటేషన్ పనే జరుగుతుందన్నారు. ఒక్కో ఏడాదికి విద్యార్థిపై 1,00,000 ఖర్చు చేస్తానంట. వామ్మ ఏడ చేస్తున్నారు? 10 ఏళ్లలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని, కేరళతో పోటీ పడుతూ తొలి 3 స్థానాల్లో ఉండాల్సిన రాష్ట్రం నేడు చివరి నుంచి 3వ స్థానంలో ఉందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలు గొప్పవా? ఎందుకు పోటీ పడట్లేదు? లోపం ఎక్కడుందో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బోధనను ఉద్యోగంలా కాకుండా భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత భావించాలని నియామక పత్రాలు అందుకున్న అధ్యాపకులు సూచించారు. ప్రైవేట్ బడుల్లో విద్యార్థుల చదువు కోసం ప్రతి కుటుంబం ఏడాదికి 20,000 ఖర్చు చేస్తుంటే ప్రభుత్వం 1,00,000 వరకు ఖర్చు చేస్తుంది. దీని ఖర్చు కాకుండా భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తున్నాం. కానీ ఖర్చు తగ్గట్టు ఫలితాలు రావట్లేదు. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. విద్యారంగంలో సంస్కరణలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తుందన్నారు. సీఎంగా నాకు దక్కే గొప్ప సంతృప్తి ఇదే. బిడ్డ కొలువు వచ్చిందని ఆశగా అడిగే తల్లికి అమ్మా నా రక్తం చెమటగా మార్చి చేసిన త్యాగం ఫలించింది అని నువ్వు చెప్పినప్పుడే అమ్మ కళ్ళల్లో ఉప్పొంగే ఆనందమే ముఖ్యమంత్రిగా నాకు దక్కే గొప్ప సంతోషం అని సీఎం పేర్కొన్నారు. నియామక పత్రాలు ఇచ్చారంటండి నిన్న. సో నిజంగా ఈ మాట అయితే నాకు ఏడ కనపడట్లేదు. విద్యార్థికి ఒక్కో విద్యార్థికి ఏడాది 1,00,000 ఖర్చు అంట. నాకేడా కనపడట్లేదు. మీకు ఎవరైనా కనపడుతుందా? 1,00,000 ఖర్చు పెడుతున్నారంటండి బాబు వీళ్ళు విద్యార్థి, ప్రతి విద్యార్థికి. మరి ఏడుందో ఇది.